సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కల్తీ రంగులతో ప్రజారోగ్యానికి చేటు అనే అంశం గురించి తెలుసుకుందాం. కల్తీ ప్రమాదకర ఆహారాల నుంచి ప్రజలను రక్షించడానికి ఇండియాలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టం 1954, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006, ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు, ఆహారం రంగు, రుచి, నిల్వల కోసం కలిపే పదార్థాల నియంత్రణ నిబంధనలు 2011 తదితరాలు ఈ కోవకు చెందినవే. అయినా కొందరు వ్యాపారులు తమ స్వార్థం, అవగాహనలేమి, అధికారుల నిర్లక్ష్యం మూలంగా కృత్రిమ రంగులు కలిపిన నాసిరకం ఆహార పదార్థాలు విపణిని ముంచెత్తి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నాయి. కృత్రిమ రంగులను ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేస్తున్నారు. వాటిలో సింహభాగం ఆరోగ్యానికి ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ ఆహార రంగుల విపణి విలువ దాదాపుగా 38,000 కోట్లు ఉంటుందని అంచనా. అందులో అధిక వాటా భారత్, చైనా వంటి ఆసియా దేశాలదే. స్వీట్లు, కొన్ని రకాల కేకులు, డ్రింకులు, వేపుళ్ళు, మసాలాలు తదితరాల్లో కృత్రిమ రంగులను ఎక్కువగా వాడుతున్నారు. ఇటీవల కాలంలో మాంసాహార వంటకాల్లో వీటి వినియోగం పెచ్చుమీరిపోయింది. మిఠాయిలు, కేకులు, మసాలాలు మాంసాహారానికి ఎరుపు రంగు, బంగాళాదుంప చిప్స్, పాప్కార్న్ వంటి వాటికి పసుపు రంగు, ఐస్ క్రీంలు, సూప్లు, బఠానీలు తదితరాలకు నీలం, ఆకుపచ్చ రంగులు వాడుతున్నారు. మార్కెట్లో విక్రయించే సాస్లు, బిర్యానీ, తందూరి చికెన్లలోనూ కృత్రిమ రంగులు కలుపుతున్నారు. చిన్నపిల్లలు తినే పీచు మిఠాయి, పుల్లైస్, జెల్లీ మొదలైన వాటిలోనూ ప్రమాదకర రంగుల వినియోగం అధికమైంది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు మొదలైన మాంసాహారాలకు కృత్రిమ రంగులు అద్దడం వల్ల అవి నాణ్యంగా, తాజాగా ఉన్నట్లు కనిపిస్తాయి. దాంతో వినియోగదారులు రోజుల తరబడి నిల్వ ఉన్న వాటిని తాజా పదార్థాలుగా భ్రమించి ఆరగించి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉడికించిన ఆహార పదార్థాల్లోనే కాకుండా కారం, పసుపు, టీ పొడి వంటి ముడి పదార్థాలలోనూ విషతుల్యమైన రంగులను కలుపుతున్నట్లుగా పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. కృత్రిమ రంగులు, కల్తీ ఆహార పదార్థాలను ఎక్కువ కాలం తినడం వల్ల మనుషులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పిల్లల్లో హైపర్ యాక్టివ్, అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. పురుషుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్తో పాటు జీర్ణకోశ వ్యాధులు, ఉబ్బసం వంటి వ్యాధులు తలెత్తుతాయి. సింథటిక్ రంగులు స్త్రీల విషయంలో ఋతు సంబంధ ఇబ్బందులు, మైగ్రేన్, తలనొప్పి, థైరాయిడ్, గర్భకోశ, కిడ్నీ, కాలేయ వ్యాధులకు కారణమవుతున్నాయి. కృత్రిమ రంగుల బారి నుంచి తప్పించుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. శుద్ధి చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు వాటిలో కృత్రిమ రంగులు కలిసాయో లేదో చూసుకోవాలి. ఇందుకోసం ఆయా ప్యాకెట్ల మీద ముద్రించి ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విపరీతంగా సింథటిక్ రంగులు వాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లకు దూరంగా ఉండాలి. కృత్రిమ రంగుల స్థానంలో క్యారెట్, బీట్రూట్, గోధుమ గడ్డి, పాలకూర, కుంకుమ పువ్వు తదితరాలతో సహా సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను వినియోగించాలి. పసుపు పొడిని వాడటం వల్ల ఆహారానికి మంచి రంగు రావడమే కాకుండా యాంటీబయోటిక్ గాను పనిచేస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార తయారీ విక్రయ కేంద్రాలలో అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రమాదకర రంగులు వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్యాకెట్లలో విక్రయించే ఆహారాల్లో వినియోగించిన పదార్థాల గురించి వాటిపై ముద్రించేలా చూడాలి. టార్గెట్లు నిర్దేశించుకొని నమూనాలు సేకరించి ఆహార కల్తీని, కృత్రిమ రంగుల వినియోగాన్ని అరికట్టాలి. ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఆమోదం పొందిన రంగులనే వినియోగించేలా తిండి పదార్థాల తయారీదారులకు అవగాహన కల్పించాలి. కృత్రిమ రంగులు ఆరోగ్యాన్ని ఎలా గుల్ల చేస్తాయన్న దానిపై సమాజంలో సరైన అవగాహన కల్పించాలి. ఈరోజు మనం ప్రజారోగ్యానికి కృత్రిమ రంగులు
ఎటువంటి చేటు చేస్తున్నాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.